రామారావు గారు నమస్తే మేడం. రైట్. ఏంటి అసలు ఈరోజు ఏం జరిగింది? ఆ భూత పురాణం ఏంటి? అసలు ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా దూషించడం ఎంతవరకు సమంజసం? మేడం, ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులు గతానికి భిన్నంగా తయారైనాయి. ఎందుకంటే ఇక్కడ లడ్డూ వివాదం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ నర్మగర్భంగా డైరెక్ట్ గా కాకుండా కల్తీ జరిగింది ఒకవైపున సిబిఐ రిపోర్ట్ లో కానీ కల్తీ జరగలేదు, జంతువులు కొవ్వు అవశేషాలు కానీ అట్లాంటి కలవలేదనే రిపోర్ట్ వస్తే ఈ సందర్భంగా ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సర్కార్ భయపడి అనేక చోట్ల హోర్డింగ్లు వేస్తున్నటువంటి దాంతో వివాదాలు వస్తున్నాయి. ఏంటంటే ఒక హోర్డింగ్ పేరు ఊరు లేకుండా ఆకాశ రామన్న లాగా ప్రభుత్వ పెద్దలే లేకపోతే ఎమ్మెల్యేలే లేకపోతే ఎంపీలే వేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. ఎవరి పేరు వేసుకోవచ్చు కదా. హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ పర్సన్ అనేది ఇంపార్టెంట్ కదా మేడం. ఇక్కడ అధికారులు కూడా పోలీస్ వ్యవస్థ కూడా మనం చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకే 36వ ర్యాంక్ ఇచ్చారు వీళ్ళకి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇక్కడ పోలీస్ వ్యవస్థ చివరి ర్యాంకు వీళ్ళ యొక్క కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమే కేంద్రంలో ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి ర్యాంకు సిగ్గుపడాలి. ఇక్కడ ఆ పరిస్థితులు ఉన్నాయి. వాటిని ఏదైనా సరే సహజంగా విరుద్ధంగా ఉన్నటువంటి దాన్ని వైసీపీ క్యాడర్ అక్కడక్కడ ఎదుర్కొని వాటిని తొలగిస్తుంటే వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇది ఒక అవకాశంగా మలుచుకుంటున్నారు. అంటే ఎరవేసి వీళ్ళే ప్రభుత్వమే కేసులు పెడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి స్థితి ఉంది. అంబటి రాంబాబు గారు ఎట్లాగైనా సరే కొంచెం స్ట్రైట్ గా ఫెరోషియస్ గా ఉండేటటువంటి నిక్కచ్చి మనిషి, దేనికైతే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన మాట గంభీరంగా మాట్లాడతాడంటే ఆయనలో ఎక్కడా కూడా కొంచెం ఆ యొక్క ఫెయిర్నెస్, స్ట్రైట్ మ్యాన్ అనేది ఉంది మేడం. ఈ క్రమంలో ఆయన ఈరోజు గుంటూరులో వస్తుంటే అడ్డగించారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కావాలని. దుర్మార్గం కదా మేడం. ఆయన పైన ఆయన చేసుకుని పోనివ్వండి, మీకెందుకు ఆయనతో ఏం పని. ఆ సందర్భంగా ఆయన ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనేది అందరికి అర్థమైంది మేడం. ఏది ఈ ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా ప్రభుత్వ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేయకూడదు. అసలు అనితమ్మ అయితే ఎక్కడ ఉందో తెలియదండి, హోంమంత్రి అయితే. ఇటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాష్ట్రంలో మరలా క్రియేట్ చేస్తారు. మనం చూసాం గవర్నమెంట్ వచ్చినటువంటి మొదట్లో సోషల్ మీడియాని అట్లాగే వైసీపీ కార్యకర్తలని వాళ్ళ ఇళ్ల మీదకు పోయి దాడులు చేసినటువంటి సంస్కృతి మరలా శాఖ 2వ అంకం తెరదీశారు. ఎందుకంటే ప్రజల్లో వీళ్ళ పట్ల విశ్వాసం సన్నగిల్లి ఆ ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నటువంటి సందర్భం అయితేనేమి, వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ కోల్పోయి తమ యొక్క యథేచ్ఛగా భయపెట్టి మరలా 2వ ఎపిసోడ్ లో కూడా ఇప్పటికే దాదాపుగా వేలాది కోట్ల రూపాయలు దండుకున్నారు ప్రతి నియోజకవర్గంలో కూడా. దాని ఎపిసోడ్ కంటిన్యూ చేయాలంటే భయభ్రాంతులకు గురి చేయాలా, వాయిస్ ఇచ్చేటటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, అనేక ఏదైతే బెదిరింపులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోనే అంబటి రాంబాబు గారు కొంచెం ఆయన వయసు మీద పడి ఉంది, కొంచెం అసహనంగా సంయమనం అయితే కొంచెం ఆయన డివేట్ అయ్యేది అనిపిస్తుంది. కానీ ఆ పరిస్థితులు ఎవరైనా సరే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితి తప్పేటటువంటి పరిస్థితుల మీద వాస్తవంగా అయితే అంబటి రాంబాబు గారు చాలా లౌక్యంగా మాట్లాడేటువంటి వ్యక్తి. అక్కడ ఎన్ని కూడా చూస్తే ఈ అంశాలన్నీ కూడా చాలా ఎబ్బెట్టుగా ఇబ్బందికరంగా అసలు ఇక్కడ ప్రభుత్వం ఉందా లేకపోతే నియంతృత్వం ఉందా, రాక్షస పాలన లేకపోతే ఏం పాలన అనేటువంటిది ఆయన మైండ్ లో స్ఫురణకు వచ్చి ఆయన డైరెక్ట్ గా వాయిస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే తిరుగుతున్నప్పుడు సరే ఇప్పుడు తిట్టారా లేదా? సరే ఇప్పుడు ఎవరు తిట్టారా లేదా? లేదు అంబటి మేడం క్లియర్ కదా, అక్కడ ఎవిడెన్స్ ఉంది. తిట్టిన మాట వాస్తవం. తిట్టిన దానికి ఈ సందర్భం చెప్తున్నా నేను. ఆ యొక్క పరిస్థితి ఎందుకు వచ్చిందనే దానికి నేను వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానానికి ఆయనకి సందర్భానుసారం ఏది పడితే అది అలా తిట్టేస్తారా? రామారావు గారు సందర్భానుసారం వచ్చిందని అంటున్నారు కదా, సందర్భానుసారం ఏది పడితే అది నోటికి ఏది వస్తే అది మనం తిట్టేస్తామా? తిట్టం కదా. ఆయన కూడా ఒక మాజీ మంత్రి. ఇక్కడ నేనేమన్నానంటే తిట్టాలని తిట్ల. అక్కడ సందర్భం ఏమైందంటే అక్కడ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఏదైతే ప్రభుత్వ బాధ్యులు ఎవరైతే లా అండ్ ఆర్డర్ పాటించాలో, పోలీసు వ్యవస్థని జాగరూకత వ్యవహరించేటటువంటి ప్రక్రియ ఉండాలో వాళ్ళే ఇక్కడ ఎరవేసినట్లుగా ఆ ఫ్లెక్సీలు పెట్టి ఆ యొక్క కక్షపూరితమైనటువంటి వాతావరణం ఏదైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటే పోలీసులు చూస్తున్నారు. అందుకే నేను చెప్పింది, నేను కోట్ చేసింది. ఎందుకంటే వీళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ వీళ్ళకి 36వ ర్యాంక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీసు వ్యవస్థకు. అందుకు నేనేమన్నానంటే అక్కడ దుర్మార్గమైన విధానం ఉంది. ఆయన కొంత సహనం కోల్పోయినటువంటి మాట వాస్తవం. ఆయన పెద్ద వయసు, ఆయన వయసు తగ్గట్లుగా అక్కడ ప్రవర్తించలేదు. ఆయన మీదకి, ఆయన కారు మీదకి వీళ్ళు దూసుకెళ్లడం ఇదంతా పద్ధతి మేడం. సో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో గూండాయిజం చేయాలనుకుంటుందా, పరిపాలన చేయాలనుకుంటుందా? ఇక్కడ పరిపాలన లేదు. గూండాయిజం, రౌడీయిజం, దోపిడీ తప్పితే తెలుగుదేశం పార్టీ విధానం మరొకటి ఉందా మేడం?
అందుకని దానివల్ల అక్కడ జరిగిన పరిణామాన్ని బట్టి ఇక్కడ మనం అంబటి రాంబాబు అంటే ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి లేకపోతే ఒక పొజిషన్ ఉన్నటువంటి మాజీ మంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి మనం అడుగుతున్నాం కానీ మిగతా ఆకతాయిగా అక్కడ వచ్చినటువంటి టీడీపీ గోండాల పేర్లు మనం చెప్పగలమా మేడం? ఇక్కడ తేడా అది మాత్రమే. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారు అనేది కూడా మనం చూడాలి. వాళ్ళు చాలా దుర్మార్గంగా భాష గాని వాళ్ళు దౌర్జన్యం గాని ఆయన మీదకి పోయేది ఏంటి మేడం? ఆ కారు మీదకి పోలీసులు ఉండగాని అంటే ఏం చేయాలని వీళ్ళు అసలు అంబటి రాంబాబు గారిని ఏం చేయాలని అంబటి రాంబాబు గారి మీద కక్షపూరితమైనటువంటి విధానం పెంచుకున్నారు మేడం. ఎందుకంటే ఆయన ఈ మధ్య సంక్రాంతికి ఒక పాటలో కూటమి ప్రభుత్వాన్ని ఎగుతూ ఆయన స్టెప్పులు వేసినటువంటి పరిస్థితి ఉంది. అది జీర్ణించుకోలేనటువంటి విధానం చంద్రబాబు నాయుడు గారికి కూడా షాక్ తగిలింది, లోకేష్ కూడా షాక్ తగిలింది, టోటల్ గా ఈ ప్రభుత్వం మొత్తానికి కూడా షాక్ తగిలి దాంట్లో తేరుకోలేక ఆయన మీద విషం చిమ్ముతున్నారు. మాట మాత్రం వస్తుంది. రైట్, మనతో పాటు రిషేంద్ర రెడ్డి గారు టీడీపీ నాయకులు జాయిన్ అయ్యారండి. నమస్తే అండి. సో రామారావు గారు ఏమంటున్నారంటే